అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. లేపాక్షి విరూపాక్షి ఆలయము. ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటి వరకు వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా శని సింగనాపూర్ని గురించి తెలుసుకుందాము. మహారాష్ట్రలో ఒక గ్రామం. ఆ ఊరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపు ఉండదు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేదు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ ఉండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల నమ్మకం. మరో విశేషం ఏమిటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులను కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. యాగంటి ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకు వీడనే లేదు. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూ ఉంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగి ఉందని. అందుకే ప్రతి 20 ఏళ్లకు 1 ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటున్నారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడ భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. లేపాక్షి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తంభం కింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పట్టేయవచ్చు. అంటే స్తంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్తంభం కింద ఫ్లోర్ ఏ సపోర్టు లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుంది ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. తంజావూరులో మిస్టరీ. తంజావూరులోని బృహదేశ్వరాలయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీనిని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి ఉంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికీ కనిపించవు. సంవత్సరం పొడవునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంత చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ను కూడా ఎక్కడి నుండి తీసుకువచ్చారనేది కూడా తెలియదు. పూరి జగన్నాథ ఆలయం. పూరి జగన్నాథ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరి క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకు సముద్ర ఘోష